శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ త్రిచత్వారింశోऽధ్యాయ హిరణ్యకశిపుని నృసింహుడు వధించుట. వ్యాస ఉవాచ సనత్కుమార సర్వజ్ఞ హతే తస్మిన్ సురద్రుహి కిమకార్షీత్ తతస్తస్య జ్యేష్ఠభ్రాత మహాసురః కుతాహలమితి శ్రోతుం మమాతీవ హి మునీశ్వర తచ్రావయ కృపాం కృత్వా బ్రహ్మపుత్ర నమోస్తుతే. వ్యాసుడిట్లు పలికెను, ఓ సనత్కుమార, నీవు సర్వజ్ఞుడవు. సురద్రోహియగు ఆ హిరణ్యాక్షుడు సంహరింపబడిన తరువాత వాని పెద్ద సోదరుడగు మహారాక్షసుడు ఏమి చేసెను? ఓ మహర్షి, ఈ విషయమును వినవలెనని నాకు ఇప్పుడు చాలా కుతూహలము గలదు. కావున దయచేసి వినిపింపుము. ఓ బ్రహ్మపుత్ర, నీకు నమస్కారమగుగాక. బ్రహ్మ ఉవాచ ఇత్యాకన్య వచస్తస్య వ్యాసస్య స మునీశ్వరః సనత్కుమారః ప్రోవాచ స్మృత్వా శివ పదాంబుజం. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ వ్యాసుని ఈ మాటలను విని ఆ సనత్కుమార మహర్షి శివుని పాదపద్మములను స్మరించి ఇట్లు పలికెను. సనత్కుమార ఉవాచ భ్రాతర్యేవం వినిహతే హరిణా క్రోధమూర్తిన హిరణ్యకశిపుర్వ్యాస పర్యతప్య దృశాశుచ తతః ప్రజానాం కదనం విధాతుం కదనప్రియాన్ నిర్దిదేశాసురాన్ వీరాన్ హరివైర ప్రియోహి సహ అధతే భర్తృ సందేశమాదాయ శిరసాసురాః దేవ ప్రజానాం కదనం విదదుః కదనప్రియాః తతో విప్రకృతే లోకే సురైస్తైర్దుష్టమానసైః దివం దేవాః పరిత్యజ్య భువి చేరురలక్షితాః. హిరణ్యకశిపుర్భ్రాతుః సంపరేతస్య దుఃఖితః కృత్వా కరోదకాదీని తత్కలత్రాద్య సాంత్వయత్. తతస్స దైత్యరాజేంద్రో హ్యజేయ మజరామరం ఆత్మానమప్రతిద్వంద్వ మేకరాజ్యం వ్యధిత్సత. సనత్కుమారుడిట్లు పలికెను, ఓ వ్యాస, వరాహమూర్తిని దాల్చి విష్ణువు తన సోదరుని ఈ తీరున సంహరించగా హిరణ్యకశిపుడి కోపముతో దుఃఖముతో పరితపించెను. విష్ణువుతో వైరమునందు మక్కువగల అతడు అప్పుడు యుద్ధప్రియులు వీరులు అగు అసురులను ప్రజలలో కలహములను సృష్టించమని ఆదేశించెను. అప్పుడు కలహప్రియులకు ఆ రాక్షసులు తమ రాజు యొక్క ఆజ్ఞను శిరసావహించి దేవతలకు ప్రజలకు కలహములను సృష్టించిరి. దుష్టబుద్ధులకు ఆ రాక్షసులచే లోకము కల్లోలితము చేయబడగా దేవతలు స్వర్గమును వీడి అదృశ్య రూపముతో భూమిపై తిరుగాడిరి. హిరణ్యకశిపుడు సోదరుని మరణమునకు దుఃఖించి వాని భార్యను ఇతరులను ఓదార్చి తర్పణాదులను చేసెను. అప్పుడు ఆ రాక్షస చక్రవర్తి తనను జరామరణములు లేనివానిగను పరాజయము లేనివానిగను తన ఏకఛత్రాధిపత్యమును నిష్కంటకముగా చేసుకొనెను. స తేపే మందరద్రోణ్యాం తపః పరమదారుణం ఊర్ధ్వబాహుర్నభో దృష్టి పాదాంగుష్టా శ్రితావని తస్మిన్ తపస్తప్యమానే దేవాః సర్వే బలాన్వితాః దైత్యాన్ సర్వాన్ వినిర్జిత్య స్వాని స్థానాని భేజిరే. తస్య మూర్ధనః సముద్భూతః సధూమోగ్నిస్తపోమయః తిర్యగూర్ధ్వమధోలోకానత తపద్విశ్వగీరితః తేన తప్తా దివం త్యక్త్వా బ్రహ్మలోకం యయుఃసురాః ధాత్రే విజ్ఞాపయామాసు తప్పో వికృతాననాః అధ విజ్ఞాపితో దేవైర్వ్యాస తైరాత్మభూర్విధిః పరితో భృగుదక్షాద్యైర్యయౌ దైత్యేశ్వరాశ్రమం ప్రతాప్య లోకానఖిలాంస్తతోసౌ సమాగతం పద్మభువం దదర్శ వరం హి దాతుం తమువాచ దాతావరం వృణీష్వేతి పితామహోపి నిశమ్యవాచం మధురాం విధాతుర్వచో బ్రవీదేవ దేవమ మూఢబుద్ధి. అతడు మందర పర్వతమునందలి కందరములో నేలపై కాలి బొటన వ్రేలిపై నిలబడి ఆకాశము వైపునకు చూస్తూ చేతులను పైకెత్తి మిక్కిలి ఉగ్రమగు తపస్సును చేసెను. అతడు తపస్సును చేయుచుండగా బలవంతులైన దేవతలందరూ రాక్షసులందరినీ జయించి తమ తమ స్థానములను కైవసము చేసుకొనిరి. వాని శిరస్సు నుండి బయలుదేరిన తపోరూపమైన పొగతో కూడిన అగ్ని భూతలమునకు సమాంతరముగా క్రిందికి పైకి సర్వత్రా వ్యాపించి ప్రాణులను తపింపజేసెను. దానిచే తాపమును పొంది ఆ తపస్సు యొక్క ప్రభావముచే వికృతములైన ముఖములు గల దేవతలు స్వర్గమును విడిచి బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మకు విన్నవించిరి. ఓ వ్యాస, అప్పుడు దేవతల విన్నపమును మన్నించి స్వయంభూడగు బ్రహ్మ భృగు దక్షాదులు వెంటరాగా ఆ రాక్షసరాజు యొక్క ఆశ్రమమునకు వెళ్ళెను. అతని విధముగా ముల్లోకములను తపింపజేయుచు తనకు వరమునిచ్చుటకై విచ్చేసిన పద్మ సంభవుడగు బ్రహ్మను గాంచెను. పితామహుడగు బ్రహ్మ అతనితో వరమును కోరుకొనుము అని పలుకగా
బ్రహ్మ యొక్క ఆ మధురమగు వాక్యమును విని బుద్ధిమంతులకు హిరణ్యకశిపుడు ఇట్లు పలికెను. హిరణ్యకశిపురు వాచ మృత్యోర్భయం మే భగవన్ ప్రజేశ పితామహాభూన్న కదాపి దేవా శస్త్రాస్త్ర పాశాస నిశుష్క వృక్ష గిరీంద్రతోయాగ్ని రిపుర్ ప్రహారై దేవైశ్చ దైత్యైర్మునిభిశ్చ సిద్ధై త్వత్సృష్ట జీవైర్బహువాక్యత కిం స్వర్గే ధరణ్యాం దివసే నిశాయాం నైవోర్ధ్వతో నాప్యదత ప్రజేశ. హిరణ్యకశిపుడు ఇట్లు పలికెను, హే భగవన్ ప్రజాపతి పితామహ దేవా, నాకు శత్రువులచే ప్రయోగింపబడే శస్త్రములు, అస్త్రములు, వజ్రము, ఎండు చెట్లు, పర్వతరాజములు, నీరు, నిప్పు ఇత్యాదులచే మరణ భయము లేకుండుగాక. ఇన్ని మాటలేలా ఓ ప్రజాపతి, నాకు దేవతలు, దైత్యులు, మునులు, సిద్ధులు మరియు నీచే సృష్టింపబడిన జీవుల చేతిలో స్వర్గమునందు గాని భూమి యందు గాని పగలు గాని రాత్రి గాని పైన గాని క్రింద గాని మృత్యువు లేకుండుగాక. సనత్కుమారో వాచ తస్సైతది దృగ్వచనం నిశమ్య దైత్యేంద్ర తుష్టోస్మి లభస్వ సర్వం ప్రణమ్య విష్ణుం మనసా తమాహ దయాన్వితో సావతి పద్మయోనిః అలం తపస్తే పరిపూర్ణకామః సమాహ సహస్రాణి చ షణ్ణవత్యః ఉత్తిష్ట రాజ్యం కురు దానవానాం శ్రుత్వా గిరం తత్సుముఖో బభూవ రాజ్యాభిషిక్తః ప్రపితామహేన త్రైలోక్యనాశాయ మతిం చకార ఉత్సాద్య ధర్మాన్ సకలాన్ ప్రమత్తో జిత్వాహవే సోపి సురాన్ సమస్తాన్ తతో భయాదింద్రముఖాశ్చ దేవాః పితామహాగ్నం సమవాప్య సర్వే ఉపద్రుతా దైత్యవరేణ జాతాః క్షీరోదధిం యత్ర హరిస్తు సేతే ఆరాధయామా సురతీవ విష్ణుం స్తుత్వా వచోభిః సుఖదం హి మత్వా నివేదయామా సురధో ప్రసన్నం దుఃఖం స్వకీయం సకలం హితేతే శ్రుత్వా తదీయం సకలం హి దుఃఖం తుష్టో రమేశః ప్రదదౌ వరాంస్తు ఉత్తాయ తస్మాచ్చయానాదుపేంద్రో నిజానురూపైర్వివిధైర్వచోభిః ఆశ్వాస్య దేవానఖిలాన్ మునీంశ్చ ఉవాచ వైశ్వానరతుల్యతేజాః దైత్యం హనిష్యే ప్రసభం సురేశాః ప్రయాతధామాని నిజాని తుష్టాః. సనత్కుమారుడిట్లు పలికెను. అతని ఈ మాటను విని పద్మసంభవుడగు బ్రహ్మ దయగలవాడై మనస్సులో విష్ణువునకు ప్రణమిల్లి, ఓ రాక్షస వీరా, నేను ప్రసన్నుడనైతిని, నీవు కోరిన సర్వమును పొందుము అని పలికెను. నీవు తపస్సును చాలించుము, నీ కోరిక పరిపూర్తిని చెందినది. నీవు 96,000 సంవత్సరములు తపస్సును చేసితివి, లెమ్ము దానవరాజ్యము నేలుము అను మాటను విని అతడు తపస్సును విరమించుటకు సుముఖతను కనబరచెను. బ్రహ్మచే రాజ్యమునందు అభిషిక్తుడైన అతడు ముల్లోకములను నాశనము చేయ నిశ్చయించుకొని గర్వించిన వాడై సమస్త ధర్మములను ఉల్లంఘించెను. అతడు సమస్త దేవతలను యుద్ధములో జయించెను. అప్పుడు ఆ రాక్షస వీరునిచే పీడింపబడిన ఇంద్రాది దేవతలందరూ భయభీతులై ప్రజాపతి యొక్క అనుమతిని పొంది విష్ణువు నిద్రిస్తున్న క్షీరసముద్ర ప్రాంతమునకు వెళ్ళిరి. విష్ణువు తమకు సుఖమును ఇయ్యగలడని భావించిన ఆ దేవతలు ఆయనను మిక్కుటముగా ఆరాధించి వచనములతో స్తుతించిరి. అప్పుడు ప్రసన్నుడైన విష్ణువునకు వారు తమ దుఃఖమునంతనూ వివరించిరి. వారి దుఃఖమునంతనూ విని ఇంద్రుని అనుజుడు లక్ష్మీపతియగు విష్ణువు సంతసించి ఆ తల్పముపై నుండి లేచి తన స్థాయికి తగిన వివిధ వచనములను పలికి వారికి వరములనిచ్చెను. వైశ్వానరాగ్నితో సమానమగు తేజస్సు గల విష్ణువు సర్వదేవతలను మునులను కూడా ఓదార్చి, ఓ దేవవీరులారా, నేను బలమును ప్రయోగించి ఆ రాక్షసుని సంహరించెదను, మీరు సంతోషంతో మీ ధామమునకు వెళ్ళుడు అని పలికెను. శ్రుత్వా రమేశస్య వచస్సురేశాః శక్రాదికాస్తే నిఖిలాః సుతుష్టాః యయుః స్వధామాని హిరణ్యనేత్రానుజం చ మత్వా నిహతం మునీసా ఆశ్రిత్య రూపం జటిలం కరాలం దంష్ట్రాయుధం తీక్ష్ణనఖం సువక్త్రం సైంహం చ నారం సువిదారితాస్యం మార్తాండకోటి ప్రతిమం సుఘోరం యుగాంత కాలాగ్ని సమప్రభావం జగన్మయం కిం బహుభిర్వచోభిః అస్తం రవౌ సోపి హి గచ్చతీసో గతో సురాణాం నగరీం మహాత్మా కృత్వా చ యుద్ధం ప్రబలైస్స దైత్యైర్హత్వాధ తాన్ దైత్యగణాన్ గృహీత్వా బభ్రామ తత్రాద్భుత విక్రమశ్చ బభంజతాంస్తానా సురాన్ నృసింహః దృష్టస్య దైత్య రతుల ప్రభావస్తే రేజిరే తేన తథైవ సర్వే సింహం చ తం సర్వమయం నిరీక్ష్య ప్రహ్లాదనామా దితిజేంద్రపుత్రః ఉవాచ రాజా నమయం మృగేంద్రో జగన్మయః కిం సముపాగతస్య. ఓ మహర్షి, ఆ ఇంద్రాది దేవనాయకులందరూ విష్ణువు యొక్క వచనములను విని హిరణ్యాక్షుని సోదరుడు మరణించినట్లే అని భావించి చాలా సంతోషముతో తమ నెలవులకు వెళ్ళిరి.
జూలుతో ప్రకాశించున్నది, భయంకరమగు ఆకారము గలది, దంష్ట్రలే ఆయుధములుగా గలది, వాడి గోళ్లు గలది, సుందరమగు ముక్కు గలది, తెరచిన పెద్ద నోరు గలది, కోటి సూర్యుల కాంతి గలది, మిక్కిలి ఘోరమైనది, ప్రళయ కాలాగ్ని బోలిన ప్రభావము గలది, జగత్తును అధికముగా వ్యాపించిన రూపము గలది అగు నృసింహాకారమును విష్ణువు దాల్చెను. ఇన్ని మాటలేలా, మహాత్ముడు ఈశ్వరుడు నగు ఆ విష్ణువు సూర్యాస్తమయ కాలములో హిరణ్యకశిపుని నగరమునకు వెళ్ళెను. అద్భుతమగు పరాక్రమము గల నృసింహుడు బలశాలురగు రాక్షసులతో యుద్ధమును చేసి ఆ రాక్షస గణములను ఒడిసిపట్టి సర్వత్రా తిరుగుతూ ఆ రాక్షసులను మట్టుపెట్టెను. సాటిలేని ప్రభావము గల నృసింహుని రాక్షసులందరూ చూచిరి. సర్వమును ఆక్రమించి ఉన్న ఆ సింహమును గాంచి హిరణ్యకశిపుని పుత్రుడగు ప్రహ్లాదుడు రాజుతో నిట్లనెను. జగత్స్వరూపుడగు పరమాత్మ నృసింహ రూపములో ఇట్లు వచ్చుటకు కారణమేమి? ప్రహ్లాద ఉవాచ ఏవ ప్రవిష్టో భగవాననంతో నృసింహమూర్తిర్నగరం త్వదంతః నివృత్త యుద్ధాచరణం ప్రయాహి పశ్యామి సింహస్య కరాలమూర్తిం యస్మాన్న యోద్ధా భువనత్రయోపి కురుష్వరాజ్యం వినమన్ మృగేంద్రం శ్రుత్వా స్వపుత్రస్య వచో దురాత్మా తమాహ భీతోసి కిమత్ర పుత్ర ఉక్త్వేతి పుత్రం దితిజాధినాథో దైత్యర్షభాన్ వీరవరాంస రాజా గృహ్ణంతు వై సింహమముం భవంతో వీరా విరూపభృకుటీక్షణం తు తస్యాజ్ఞయా దైత్యవరాస్తతస్తే గ్రహీతు కామా వివిసుర్మృగేంద్రం క్షణేన దగ్ధాః శలభా ఇవాగ్నిం రూపాభిలాషాత్ ప్రవివిక్ష ఓ వై దైత్యేషు దగ్ధేష్వపి దైత్యరాజశ్చకార యుద్ధం స మృగాధిపేన శస్త్రైః సమగ్రైరఖిలైస్తదాస్త్రైః శక్త్యుష్టి పాశాంకుశ పావకాద్యైః సంయుధ్యతోరేవ తయోర్జగామ బ్రాహ్మం దినం వ్యాసః శస్త్రపాణ్యోః ప్రవీరయోర్వీర రవేణ గర్జతోః పరస్పరం క్రోధ సుయుక్తచేతసోః తతస్స దైత్యః సహసా బహూంశ్చ కృత్వా భుజాన్ శస్త్రయుతాన్ నిరీక్ష్య నృసింహరూపం ప్రయయౌ మృగేంద్రం సంయుధ్యమానం సహసా సమంతాత్. ప్రహ్లాదుడిట్లు పలికెను, ఈ అనంత భగవానుడు నృసింహ రూపములో నీ నగరము లోపల ప్రవేశించినాడు. కావున నీవు యుద్ధము నుండి విరమించి శరణు పొందుము. నాకు సింహము యొక్క భయంకరాకారము కానవచ్చుచున్నది. ఆయనతో పోరాడగల మొనగాడు ముల్లోకములలో లేడు. కావున నీవా నరసింహునకు ప్రణమిల్లి రాజ్యమును కాపాడుకొనుము. తన కొడుకు చెప్పిన ఈ మాటలను విని ఆ దుర్బుద్ధి, ఓ పుత్రా, నీవిప్పుడు భయపడుచున్నావా ఏమి అని పలికెను. పుత్రునితో ఇట్లు పలికి ఆ రాక్షస చక్రవర్తి కోపముతో ముడివడిన కనుబొమలు గలవాడై గొప్ప వీరులకు రాక్షస శ్రేష్ఠులను ఈ సింహమును వీరులకు మీరు చెరబట్టుడు అని ఆదేశించెను. అతని ఆజ్ఞను పొంది ఆ రాక్షస వీరులు నృసింహుని పట్టుకొనబోయి అగ్ని యొక్క రూప సౌందర్యమును ప్రేమించి దానిలో ప్రవేశించే మిడతల వలె క్షణకాలంలో మాడి మసి అయిరి. ఆ వీరులు మరణించినను రాక్షస చక్రవర్తి నృసింహమూర్తితో యుద్ధమును చేసి సమస్త ఆయుధములను, ఆగ్నేయాద్యస్త్రములను, శక్తి, చురిక, పాశము, అంకుశము ఇత్యాది ఆయుధములను ప్రయోగించరు. ఓ వ్యాస, మహావీరులకు వారిద్దరూ సింహనాదములను, గర్జనలను చేయుచు పరస్పరము కోపముతో నిండిన హృదయములు గలవారై శస్త్రములను చేతులయందు ధరించి యుద్ధమును చేయుచుండగా బ్రహ్మ యొక్క ఒక పగలు కాలము గడిచిపోయెను. అప్పుడు ఆ రాక్షసుడు శస్త్రములను దాల్చిన అనేక భుజములు గలవాడై యుద్ధము చేయుచున్న ఆ నృసింహుని మీదకు వేగముగా అన్ని వైపుల నుండి దాడి చేసెను. తతః సుయుద్ధం త్వతి దుస్సహం తు శస్త్రైః సమస్తైశ్చ తథాఖిలాస్త్రైః కృత్వా మహాదైత్యవరో నృసింహం క్షయం గతే శూలధరోభ్యుపాయాత్ తతో గృహీతస్స మృగాధిపేన భుజైరనేకైర్గిరిసారవద్భిః నిధాయ జానౌ స భుజాంతరేషు నఖాంకురైర్దానవ మర్మభిద్భిః నకాస్త్ర హృత్పద్మమ సృగ్వి మిశ్రముత్పాచ్య జీవాద్విగతః క్షణేన త్యక్తస్తదానీం సతుకాష్టభూతః పునశ్చూర్ణిత సర్వగాత్రః తస్మిన్ హతే దేవారిపౌ ప్రసన్నః ప్రహ్లాద మామంత్య కృతప్రణామం రాజ్యేభిషిచ్యాద్భుత వీర్య విష్ణుస్తతః ప్రయాత్ గతిమ ప్రతర్క్యాం తతోతి హృష్టాః సకలాః సురేశాః ప్రణమ్య విష్ణుం దిశి విప్ర తస్యాం యయుః స్వధామాని పితామహాజ్యాః కృతస్వకార్యం భగవంతమీఢ్యం ప్రవర్ణితం త్వదండక జన్మ రుద్రాద్దిరణ్య నేత్రస్య మృతిర్వరాహాత్
తత్సహజస్య నాశః ప్రహ్లాద రాజ్యాప్తిరితి ప్రసంగాత్ శృణుత్విదానీం ద్విజవర్య మత్తోంధక ప్రభావం భవకృత్య లబ్ధం హరేణ యుద్ధం కలు తస్య పశ్చాత్ గణాధిపత్యం గిరిశస్య తస్య. తరువాత ఆ రాక్షస శ్రేష్ఠుడు సమస్త శస్త్రాస్త్రములతో మిక్కిలి దుస్సహమగు యుద్ధమును చేసి అవి అన్నీయూ క్షీణించిన పిదప శూలమును ధరించి నృసింహునిపైకి ఉరికెను. అప్పుడు ఆ నృసింహుడు పర్వతములతో సమానమగు బలము గల అనేక భుజములతో ఆ రాక్షసుని పట్టుకొని మోకాలిపై పెట్టి గోళ్ల కొనలతో మర్మస్థానములను చీల్చివేసెను. గోళ్ళు అనే ఆయుధములతో రక్తముతో నిండి ఉన్న వాని హృదయ పద్మమును పీకివేయగా అతడు క్షణకాలములో ప్రాణములను కోల్పోయెను. పలుమార్లు చూర్ణము చేయబడిన సర్వావయవములు గల రాక్షసుని దేహము దొంగవలే ప్రాణవిహీనము కాగా దానిని నృసింహుడు పరిత్యజించెను. అద్భుతముగు పరాక్రమము గల విష్ణువు ప్రసన్నుడై ఆ దేవశత్రువు సంహరింపబడగానే ప్రహ్లాదుని పిలిచి రాజ్యాభిషిక్తుని చేసి ఊహింపశక్యము కాని స్వలోకమునకు వెళ్ళెను. అప్పుడు బ్రహ్మ మొదలగు దేవనాయకులందరూ మిక్కిలి ఆనందించి తమ కార్యమును నెరవేర్చిన కొనయాడిదగిన విష్ణు భగవానుని ఆ దిక్కువైపునకు నమస్కరించి తమ తమ ధామములకు వెళ్ళిరి. రుద్రుని నుండి అంధకుడు పుట్టుట, వరాహ రూపియగు విష్ణువు హిరణ్యాక్షుని సంహరించుట, వాని సోదరుని నృసింహుడు సంహరించుట, ప్రహ్లాదుడు రాజ్యమును బడయుట అను వృత్తాంతములు చెప్పబడినవి. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఇప్పుడు అంధకుని మహిమ అతడు జన్మించుట తోడనే వరములను పొందియుండుట, శివునితో యుద్ధమును చేసి తర్వాత ఆ కైలాసనాథునకు గణాధ్యక్షుడు అగుట అను విషయములను నేను చెప్పెదను వినుము. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం యుద్ధఖండే హిరణ్యకశిప వధవర్ణనం నామ 43. శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహిత యందు యుద్ధఖండలో హిరణ్యకశిప సంహారమనే 43వ అధ్యాయము ముగిసినది.